హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరము విశ్వవసునామ సంవత్సరంలో రాజకీయ నాయకుల గ్రహస్థితి, మానసిక స్థితి, అనుకూలత, ప్రతికూలత ఎలా ఉంటాయనేది మనకు వివరించడానికి మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ముందుగా మరి మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి మానసిక స్థితి, అలాగే గ్రహస్థితి, అనుకూలత, ప్రతికూలత ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే కూడా మరి కాంగ్రెస్ పార్టీలో సార్ తను ఎప్పటి నుంచో రాజకీయ అనుభవంతో తను చాలా ముందుగా నడుస్తున్న వ్యక్తి కూడా, అంతేకాదు సీనియర్ నాయకుడు అని కూడా అంటారు మరి ఈ కాంగ్రెస్ పార్టీలో. అలాంటి ఆయన టార్గెట్ కూడా నేనే సీఎం, కాబోయే సీఎం అనే ఆశలతోటి ముందుకు సాగుతూ వచ్చాడు, పార్టీలు మారకుండా. అట్లాంటిది మరి ఆ సీటును దక్కించుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తనను ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఆయనను దించి మరి బట్టి విక్రమార్కను కూర్చోబెట్టే సమయం ఆసన్నమైంది అని అనుకుంటున్నారు. అయితే ఆయన ఎప్పుడు కూడా అదే ఆశతో ఉన్నారు కాబట్టి ఆయనకు మాత్రము అందని ద్రాక్ష అనేలాగానే మిగిలిపోయింది ఆయనది. కానీ మరి బట్టి విక్రమార్క గారిది ఈ సంవత్సరము మరి ఆయన సీఎం సీటు ఎక్కబోతున్నారా అనుకున్నట్టుగా? ఆయన ఆశ నెరవేరుతుందంటారా? ప్రజలు నిజంగా రేవంత్ రెడ్డిని దించేసి బట్టి విక్రమార్కని కూర్చోబెట్టబోతున్నారా? ఆయన గ్రహస్థితి ఎలా ఉంది, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది సార్? తప్పకుండా. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మీ సుదీర్ఘమైనటువంటి ప్రశ్నలో ముందుగా మనం చర్చించాల్సింది ఏంటంటే, బట్టి విక్రమార్క గారి జన్మ నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం, మిథున రాశిలో జన్మించారు వారు. అయితే ఓవరాల్గా మనం గ్రహస్థితిని బట్టి కూడా చూస్తుంటే ఆయనకి చంద్రలగ్నాథ్ చూసుకుంటే కూడా బుధ రవి ఇద్దరు కూడా ఆయనకి చంద్రలగ్నాథ్ అంటే మిథున రాశిలో ఉంటారు. వాక్ స్థానాధిపతి, వ్యవహార స్థానాధిపతి అయినటువంటి చంద్రగ్రహం కూడా ఆయనతో కలిసి ఉన్నాడు కాబట్టి. రెండోది కుజుడు ఆయనకి జాతకంలో నీచ, రాహువు కూడా ప్రతికూల వాతావరణం ఇచ్చేటువంటి సింహరాశిలో ఉండడము, గురుగ్రహము మకర రాశిలో నీచ ప్లస్ ఇంకోటి శనితో కూడా కలిసి ఉన్నాడు. సో మనం ఓవరాల్ అయిన వ్యక్తిగత జాతకం ఇది గోచారంతో సంబంధం లేదు, ఇది వ్యక్తిగత జాతకం. సో ఆయనకి మీరు ఆయన మానసిక స్థితి కూడా అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆయన మంచి ఆలోచన పరుడండి. అంటే ఎప్పుడు సందర్భానికి తగ్గట్టుగా ఎట్లాంటి ప్లాన్ వేయాలి, ఎట్లాంటి ప్రణాళికలు ఉండాలి, మెదడు ఎప్పుడు చురుకుగా ఉంటుంది. చూడండి, చాలా మందికి కూడా తెలివితేటలు, సామర్థ్యం ఉన్నా కానీ సందర్భ సహితమైనటువంటి ఎనర్జీ అంటారు, సిచ్యువేషనల్ ఎనర్జీ ఉండదు వాళ్ళకి. ఆ టైంలో ఏం చేయాలి, ఆ టైంలో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి చురుకుదనం లేకపోవడం వల్ల కూడా వాళ్ళ జీవితంలో చాలా కోల్పోతారు. సో బట్టి విక్రమార్క గారు ఎటువంటి అవకాశంలో నుంచి అయినా తనకు కావాల్సిన లాభాన్ని, తను పొందాల్సినటువంటి స్థాయిని అతన్ని పొందడానికి చేసేటువంటి విశ్వ ప్రయత్నం అంతా కూడా ఆద్యంతం చేస్తారు ఆయన. అనుభవజ్ఞుడు అని కూడా అంటారు కదా. అంటే ఈయన మైనస్ పాయింట్ ఏంటి తెలుసా మేడం, ఈయనది ఆయనకి భస్మాసుర హస్తం లాంటిది. అదే వేరే వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తుందంటారా? అంటే అదొక అంటే ఒక రకంగా చెప్పాలంటే అది బ్రహ్మాస్త్రం అని చెప్పచ్చు. బ్రహ్మాస్త్రం అని చెప్పచ్చు. అదే సొంత విషయానికి వచ్చేటప్పటికి భస్మాసుర హస్తం. అంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే ఆయన ఆలోచనలు, భావోద్వేగాలు అంతా కూడా ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు చూడండి, ఈయన సలహాలు తీసుకొని ఈయన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు, రాజకీయాల్లో ఈయనకన్నా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఈయన సహాయం చేసి ఉండొచ్చు. అంటే మాట రూపంలో కావచ్చు, సలహాలు, రాజకీయపరమైన అంశాలు అన్నిట్లో చేసి ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో ఒక లక్ పాయింట్ ఉంటుంది మేడం, ఒక జాక్పాట్ పాయింట్ ఉంటుంది. ఈ జాక్పాట్ పాయింట్ని మనము గురుగ్రహానికి, రాహు స్థానానికి మనం ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే గురువు ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ అమాంగ్స్ట్ ఆల్ అదర్ ప్లానెట్స్. గురుగ్రహం యొక్క ప్రభావం ఏంటంటే, మీరు ఒక ఎమ్మెల్యే నుంచి మంత్రి అయ్యారు, ఒక ఎంపీ నుంచి సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, లేదా మీరు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఏంటి మేడం? ఎక్స్పాన్షన్. గురువు ఏంటంటే, గురువు ఈజ్ అ లార్డ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. అంటే ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదగడానికి గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ గురువు శనితో గురువారం మీరు చాలా మంది వినే ఉంటారు, వాడికి మంచి గురుబలం ఉంది, ఆ అమ్మాయికి బాగా గురుబలం ఉంది అని చెప్తారు. గురుగ్రహము నీచ మకర రాశిలో శనితో కలిసి ఉన్నాడు. అయితే ఈయన జాతకంలో శుక్రగ్రహం కూడా శత్రుస్థానమైనటువంటి మేషరాశిలో ఉన్నాడు వెళ్ళి. మేషరాశి అధిపతి కుజుడు అంటే పోటీతత్వాన్ని ఇచ్చేవాడు, ఆ పోటీ ధైర్యాన్ని ఇచ్చేవాడు. అదే మీకు రేవంత్ రెడ్డి గారు చూడండి, కుజుడు ఉచ్చలో ఉన్నాడు. శని బలం ఉంది ఆయనకి, గురు బలం ఉంది ఆయనకి. చంద్రలగ్న చెప్పా కదా, చంద్రుడితో కలిసి ఉన్నాడు.
సో ఈయనకి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి మాత్రమే ఉంది. కానీ ఈయన వేరే వాళ్ళని ఉన్నతమైన స్థాయికి చేర్చడంలో మాత్రం ఇదే గ్రహస్థితి ఆయనకి అనుకూలంగా ఉంటది. అంటే ఇక్కడ ఒక చిన్న ఇది సార్, అంటే ఇప్పుడు ఈయన గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల మరి భట్టి గారు ఒక విధంగా త్యాగం చేశారు అనుకోవచ్చునా? ఆయన సాయం అయితే మరి ఇది చేశారు. కొంచెం ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అభ్యసించే ఆ. వాళ్ళకి లౌకిక జ్ఞానం కూడా ఉండాలని చెప్తారు. ఉమ్, అందుకే మీరు పుట్టినప్పుడు టైమ్ ఆఫ్ బర్త్ ఎందుకు తీసుకుంటారంటే ఉమ్, ఏ ఏ ఏ ప్రదేశంలో పుట్టాడు, ఉమ్, అక్కడ ఉన్న సామాజిక పరమైన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని అనుభవంతో చెప్పాడు జ్యోతిష్యులు చెప్తారు. ఉమ్, మీరు చూడండి, మన దేశంలో ఎవరైతే విధేయంగా ఉంటారో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉమ్, ఎవరైతే విధేయతతో ఉంటారో, ఎవరైనా చెప్పిన మాట వింటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి లీడర్షిప్తో సంబంధం లేదు, వాళ్ళది పొలిటికల్ పార్టీ బేస్డ్ అనమాట. అంటే అవును. వాళ్ళకి ఎవరు నాయకుడు ఉన్నాడు, ఎవరు సీఎం ఉన్నాడు అని కాదు, మన పార్టీ అధికారంలో ఉందా అనేటువంటి కాన్సెప్ట్, ఐడియాలజీ వాళ్ళది. ఉమ్, సో ఈయనకున్నటువంటి ఈ వ్యక్తిత్వము ఉమ్, తప్పకుండా నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఈయనే. నెక్స్ట్. ఇన్ కేస్ ఇఫ్ హ్యాపెన్స్ ఎనీథింగ్ గోస్ రాంగ్ విత్ రేవంత్ రెడ్డి. ఉమ్, బట్ ఈ సంవత్సరంలో మీరు అన్నటువంటి ఉమ్, ఈ సంవత్సరంలో ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా, ఉమ్, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా గడ్డు కాలం ఉందా అన్నారు, మాత్రం అది ఆ సూచన లేదు. ఉమ్, ఈజ్ డెఫినెట్లీ Okay. ఈజ్ ఇన్ టు ద టాప్ లిస్టెడ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఫర్ తెలంగాణ ఇన్ కేస్ ఎనీథింగ్ వాజ్ రాంగ్ విత్ రేవంత్ రెడ్డి. ఆ, బట్ ఈయన వ్యక్తిగత జాతకంలో ఆ యోగం మాత్రం ఈ సంవత్సరంలో, ముఖ్యంగా విశ్వవసనామ సంవత్సరం మాత్రం ఇతనికి సంవత్సరం. 75% ఈ గ్రహస్థితికి, ముఖ్యంగా ఈ రాశికి కూడా, ఈ జన్మరాశి మిథున Hmm. రాశి వాళ్ళు కూడా దశమ భావంలో శని ఉమ్, 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఉమ్, ఎప్పటి నుంచి 30వ తారీఖు మార్చి 2025 నుంచి ఉమ్, సుమారు 2.5 సంవత్సరాలు ఉంటాడు. రెండున్నర సంవత్సరాలు. దశమ శని అంటారు. 27 వరకు. దశమ శని అంటే ఏంటి? ఉమ్, వృత్తి, వృత్తి. కర్మ, ఉమ్, కర్మలను చేసేది. ఈ కర్మలను ఆచరింపజేసేటువంటి శని గ్రహం ఎవరైతే ఉన్నారో, ఈయనకి అష్టమంలో నీచ గురువుతో కలిసి ఉన్నాడు. ఓకే. సో అష్టమ భావంలో ఉన్నాడు. సో వ్యక్తిగత జాతక రీత్యా చూసుకుంటే మాత్రం ఇతనికి ప్రతికూలమైనటువంటి ఉమ్, వాతావరణం కనిపిస్తుంది. గోచార ఫలంలో చూస్తే మాత్రం ఉమ్, ఒక చిన్న సవరణ చేయొచ్చు. ఏంటంటే శని గ్రహము మీరు ఇవాళ చేసే కర్మల్ని బట్టి మీకు ఫలితం ఉండదండి. ఉమ్, గతంలో అంటే మీరు 5 సంవత్సరాల నుంచి లేదా గడిచిన 2-3 సంవత్సరాల నుంచి మీరు చేసినటువంటి కర్మ ఫలితం ఉంటుంది చూడండి, ఉమ్, అది ఒక్కసారి మనకు అనుకూలంగా మారి, ఒక హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది, భగవాన్ దేతాయతో చప్పాడు పాడకే దేతాడు. అంటే ఆకాశం దేవుడు ఇచ్చాడంటే ఆకాశం బద్దలు కొట్టుకొని ఇస్తాడు అదృష్టం అని. ఉమ్, కానీ ఈయన జాతకంలో ఒక్క లక్కీయెస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈయనకి అష్టమంలో శని స్వక్షేత్రంలో మకర రాశిలో ఉన్నాడు కాబట్టి ఓకే. ఈయన ఎప్పటికైనా తన కోరిక ఉమ్, తీర్చుకోవడంలో ఈయన సక్సెస్ అవుతాడు. అవుతాడు. కారణం ఎందుకు? ఉమ్, లగ్నాత్ అంటే చంద్ర లగ్నాత్ బుధుడు, అంటే మిథున రాశిలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నాడు. ఉమ్, సో ఈయన తప్ప ఇంకొకడు రాకుండా చూసుకునేటువంటి స్కిల్ కూడా ఈయనకు ఉంటుంది. ఆహా, అక్కడ అవసరమైతే ఎటువంటి క్లవర్ ఇంటెలిజెన్స్ అన్న వాడగలడు. ఉమ్, వేరే వాళ్ళు ఎవరన్నా వెనక నుంచి ఏమన్నా చేస్తున్నా దాన్ని దృష్టిలో పెట్టుకోగలడు. పెట్టుకోగలరు. మీరు గుర్తుపెట్టుకోండి మేడం, బట్టి విక్రమార్క గారి జాతకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీకు ఈ చేయి కనిపిస్తుందా? అవును. ఆయనకు లోపల స్కెల్టన్ కనిపిస్తుంది. ఓకే. యు గాట్ మై పాయింట్? ఆయన చూసినప్పుడు స్కానింగ్ చేసేసుకుంటాడు. ఉమ్, మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారో అన్నటువంటి అవగాహన కూడా ఉంటుంది ఆయనకి. ఉమ్, సో ఈయన నాకు తెలిసి ఈయన కళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉంటాయి. నేను అదే ఏం జరగబోతుంది, అడగబోతున్నాను ఏం సార్. చేయబోతున్నారు, ఉమ్, రేపు మనకి ఏమైనా కాంపిటీటర్ వస్తున్నాడా, మనకి ఎవరైనా ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఎవరైనా అంత స్కాన్ చేసుకునే ఆ వ్యక్తి ఇవాళ మరి సీఎం సీట్ను వదులుకొని ఇంకొకరికి త్యాగం చేసిండు. అదే ఆయన జాతకంలో ఉంది. చూడండి, ఆయన చేతికి వచ్చింది, ఆయన చేతిలో ఉన్నది కూడా ఆయన త్యాగం చేయాల్సినటువంటి జన్మ లగ్నం. నేను ఎప్పుడు చెప్తుంటాను మన హిట్ టీవీ ప్రేక్షకులు కూడా, ఉమ్, మిథున లగ్నము ధనుర్లగ్నము, మిథున రాశి ధనురాశి వీళ్ళు గంధర్వుల టైప్ అని చెప్పాను. ఉమ్, ఎందుకు అంటే వీళ్ళు భౌతిక ప్రపంచంలో ఎప్పుడైనా కానీ వీళ్ళకి కోరిక ఎంత బలంగా ఉన్నా కానీ, ఉమ్, ఒకవేళ సందర్భం వచ్చింది అనుకోండి, త్యాగం చేయాల్సి వస్తే నిలబడతారు వీళ్ళు. ఉమ్, సో కానీ వీళ్ళ అసహనాన్ని కూడా మనం చూస్తాం. వీళ్ళకి ఎంత సహనం ఉంటుందో అంత అంత అసహనం ఉంటుంది. అవసరమైతే వైలెంట్ అవుతారు, ఉమ్, రెబల్ కూడా అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టేజ్, ఒక తీవ్రమైన ప్రతికూల వాతావరణం వస్తే డిక్టేటర్ లాగా కూడా అయిపోతారు వీళ్ళు. ఉమ్, రేపు ఒకవేళ ఆయన ఉన్నతమైన పదవికి వస్తే కూడా ఆయనకంటూ ఒక కోటరీ, తనని ఫాలో అయ్యేవాళ్ళు, తన మాట వినేవాళ్ళు, ఇటువంటి వ్యక్తుల్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ సుదీర్ఘ కాలంలో ఒక ఉన్నతమైన పదవిలో ఉండేటువంటి అవకాశాలు, ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు మాత్రం ఉమ్, ఇప్పుడప్పుడే ఆయనకి ఈ సంవత్సరంలో అయితే లేవు మేడం. లేవంటారు. ప్రతికూల వాతావరణమే ఈయనకి ఒక 70% అని చెప్పొచ్చు మనం. ఒక 70-75% ప్రతికూల వాతావరణం ఉంది.
అయితే ఈ మే 21వ మాసం నుంచి ఈయన పాత్ర అంటే ఈయన రోల్ యాజ్ ఎ డిప్యూటీ సీఎం ఇప్పుడు ఏదైతే ఉన్నాడో ఆయన రోల్ ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఆయనకు ఒకవేళ సెంట్రల్ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇతనికి ఇంకా ఉన్నతమైనటువంటి పదవిలో కూడా ఉండొచ్చు, లేదా ఇంకేమన్నా ఈయనకి ఏమన్నా ఎక్కువగా పవర్స్ కూడా ఇవ్వచ్చు ఇతనికి. సో నెక్స్ట్ ఏమన్నా ఎలక్షన్స్ ఏమంటే ఈ చిన్న ఎలక్షన్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఈయన పాత్ర కీలకంగా ఉండొచ్చు. సలహాలు కానీ లేదా ఈయన మాటకి ఢిల్లీలో విలువ పెరిగేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇప్పుడు 21వ తారీఖు మే మాసం 2025 నుంచి. సో కానీ ప్రతికూల వాతావరణమే మాత్రం ఒక 70% కనిపిస్తుంది, ఒక 30% మాత్రమే అనుకూల వాతావరణం ఈ మధ్యలో కనిపిస్తుంది. అంటే ఆరంభం అంటే ఈ విశ్వవసునామ సంవత్సరం ఆరంభంలో కొంచెం ప్రతికూల వాతావరణం మనకి తప్పదు. మొత్తం మీద అయితే బట్టి విక్రమార్క గారిది ఒకరి త్యాగం ఒకరి అదృష్టం అనుకోవాలి, అదంతే. ఇంకా బట్టి విక్రమార్క గారి త్యాగము సీఎం రేవంత్ రెడ్డి గారి అదృష్టం అనుకోవాలి, అలా మిగిలిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.